కోల్చారం మండలం పైతార గ్రామంలో ప్రమాదవశాత్తు ధాన్యం బస్తాల ధాన్యం రాసులు దగ్ధమైనవని గ్రామానికి చెందిన కుమ్మరి కృష్ణయ్య, వెల్మకన్నే భూమయ్యకు చెందిన తూకం వేసిన బస్తాల ధాన్యం సంచులకు నిప్పంటుకుంది విషయం తెలుసుకున్న రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకొని ధాన్యం రాసులను బస్తాలను పరిశీలించి బాధిత రైతులను పరామర్శించి మనోధైర్యం తెలిపారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో వడ్లు కాలిపోవడం బాధాకరమని అన్నారు. అనంతరం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అరిగి రమేష్ కుమార్తో మాట్లాడి రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణకు పైతర కొనుగోలు కేంద్రం వద్దకు లారీలను పంపించారు. ఏమైందంటే ముందు నాకు చేస్తారు వీళ్ళు సంఘాపేట నాకు వస్తూ రాలేదు పోసేసి మనకి ఎప్పుడు ధాన్యం వస్తుంది సంఘాపేట పోయిందంటే నాడు పోసిస్తాడు. నువ్వు ఇంకా నిలదాకా నాకు పోయి మనం పొడియాలో మానిపించు వాళ్ళ మొదటి దశ ఏమైతే రంగంపేట ముందు లారీ వేసి ధాన్యం లేదు, లారీ ఉట్టి ఉన్నాయి. ఇప్పుడు అసలు అందరం ఒకసారి సంఘాపేటకి ఏమాత్రం రైస్ మిల్లు ఉట్టి ఉంటాయి, అమాలు ఉట్టి ఉంటారు, లారీ ఉట్టి ఉంటాయి. ముందు వెళ్ళిపోతుంది. మీరు అనేది కష్టమే. ఒక 15 రోజుల ముందు రంగంపేట 15 రోజుల ముందే పోవాలి. ఈసారి మానవ పడి క్లాస్ ఈసారి ఎప్పుడు కూడా మాకు ఏమైనా అన్ని లారీలు కమాలు 100 మంది ఇంకా పోస్టు మీద నిన్న కాలిపోయినాయి. నిన్న నుంచి ఇంకొక 20 మంది రైతులు నిన్న నుంచి 2 బ్యాచ్లు పంపిస్తున్నాం మానడం కానీ ఇప్పటికి ఒక్కరు కూడా నింపుతాం రాలేదు. పైతాల వేరే గడ్డకుని అన్ని నింపుతారు, మా కొయ్యకాయలు నింపమంటే ఇప్పుడు కూడా ఇప్పుడు లైన్ దాటుతున్నా